గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం యాకూబ్ నేను చిక్కడపల్లి ఇరానీ హోటల్లో కూర్చొని ఏదిరా కవిత్వం గురించి ఏం చేద్దాం రా, మళ్ళీ మనం కలుసుకుంటూ ఉండాలి, ఒక వేదిక లేదు, మనుషులు కలవడం లేదు, కవులుగా కనీసం పలకరించుకోవడం లేదు, సందర్భం రావడం లేదు, ఏం చేద్దాం రా అని కనీసం పాటలు పాడుకునేందుకు అప్పుడప్పుడు మనుషులు కలుస్తారు కానీ కవిత్వం వినడానికి ఒకటి రాడు కదరా, ఏం చేద్దామని వాడు ఇంటికి వచ్చినప్పుడల్లా మేము ఇద్దరం ఇదే కోరుకుంటూ ఉండేవాడు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అది చర్నౌట్ చేసుకొని యాకూబ్ ఒక కాంక్రీట్గా కవి సంగమాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన జనరేషన్ని తెర మీదకి తీసుకొచ్చింది. యాకూబ్ అంటే నాకు చాలా ఇష్టం వాడంటే, ఎందుకంటే కల్మషం లేని కవిత్వం రాసినవాడు వాడు, కల్మషం లేని వ్యక్తి. నేను తిట్టుకున్నా కొట్టుకున్నా చాలా హ్యాపీగా గడిపిన సందర్భాలు ఉన్నాయి మాకు. కవిత్వంలో చాలాసార్లు మేము విధించుకున్నా కూడా యాకూబ్ అనేవాడు నీటి లాంటి వాడు. ఏ పాత్రలో పిలిచినా ఆ పాత్రకు అనుగుణంగా తను మలుచుకుంటూ కవితాత్మని గుర్తుకు చేసుకుంటాడు. అలాంటి యాకూబ్ కవి సంగమాన్ని అనౌన్స్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు ఏం చేయబోతున్నాడు అని. ఆ కవి సంగమం నిర్వహిస్తున్న పాత్ర ఇప్పటికే నాకు అర్థమవుతుంది. నిజానికి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డోంట్ నో హౌ టు ఓపెన్ కంప్యూటర్ సిస్టమ్. ఇప్పటికీ నాకు ఓపెన్ చేయడం రాదు. నేను కవిత్వాన్ని ఇప్పటికి కూడా కాగితాల మీద రాసుకొని జోబులు పెట్టుకొని తిరుగుతుంటాను. దానికి అవేగా ఉండటమో గొప్ప లక్షణమో ఏ లక్షణమో నాకు ఇంకా అర్థం కాలేదు. కానీ కొత్త జనరేషన్ని చూడాలని మాత్రం అనిపించినప్పుడు ఫేస్బుక్లోకి వెళ్ళాలనే ఒక విషయం మాత్రం ఇప్పుడు తెలుసుకొని అలా నేర్చుకుందామని అనుకుంటున్నాను. పుస్తక రూపంలోనో ప్రింట్ రూపంలోనో వెతుకుతుండి అన్వేషించిన అలాంటి పాఠకుడికి ఒక మంచి కవిత్వం దొరకడం కోసం ఫేస్బుక్ అయినా వెళ్ళటం తప్పేం కాదు ఇప్పుడు. అయితే గత 25 సంవత్సరాల క్రితం మేమంతా మొదలైన కవిత్వ సందర్భం చాలా అతలాకుతలంగా బీభత్సంగా అనేక యుద్ధాలతో చాలా రణగొడ ధ్వనులతో అశాంతితో ఉన్న సందర్భం మాకు అది. ఇప్పుడు ఆ సందర్భం లేదని కాదు, కానీ ఆ సందర్భం మల్టిపుల్ లెవెల్లోకి స్థిరీకరించుకోబట్టి అది కొంచెం అది ట్రాంక్విల్ స్టేట్లో ఉంది. ఆ సందర్భం మా సందర్భాలు, పోరాట సందర్భాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కవిత్వం రాయడం అంటే మరణశయం మీద పడుకోవడం అని మాకు తెలుసు. కవిత్వం రాసేవాడు ఎప్పుడు అంపశయం మీద పడుకొని ఉంటాడు, మరణశయం మీద పడుకుంటాడు, వెంటిలేషన్ మీద మనిషి పడుకొని వాడు జీవితం కోసం పెనుగులాడుతూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మేమంతా, లక్ష్మి గారికి కూడా తెలుసు, అద్భుతమైన కవిత్వం రాశారు లక్ష్మి గారు. మా జనరేషన్ కవులంతా కూడా కవిత్వాన్ని చాలా అంటే ఎంత ఈజీగా తీసుకోవాలనుకున్నా డెత్ సక్కర్ లాగా కవిత్వం మమ్మల్ని చాలా సీరియస్ కొసల్లోకి, రూట్స్లోకి తీసుకెళ్ళిపోయి మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది. కవిత్వం అనేది ఒక మన జీవధాతువుని ఏ రకంగా మారుస్తుంది అనేది మా జీవితాలే దానికి నిదర్శనం. మేము ఏ కోసం నెట్టివేయబడ్డామో, ఎలా ఆలోచిస్తున్నామో, సిస్టమ్కి లోపల బయట ఎలా అవుట్సైడర్స్గా ఉన్నామో అనేది మాకు తెలుసు. సో కవిత్వం అనేది అది చాలా సీరియస్ విషయం. అట్ ద సేమ్ టైం పైకి చాలా మామూలుగా కనబడుతుంది, బట్ లోపల చాలా ఎంటర్ అయితే మాత్రం ఆ క్రిమి మనల్ని చాలా మార్పులకి మనల్ని నెట్టివేస్తుందని అనుభవంలోకి వచ్చిన విషయం. పోతే ఇప్పుడు రాస్తున్న కవులలో చాలామందిలో, పుస్తక రూపంలో నేను చూస్తున్న కవులు చాలామందిలో సీరియస్నెస్ లేదని అనుకోను, కానీ అంటే లాంగ్వేజ్ విషయానికి సంబంధించి రూట్స్కి సంబంధించిన వ్యవహారంలో రూట్స్కి సంబంధించిన వ్యవహారంలో ఎలివేషన్ లేదు. స్కిజోఫ్రెనిక్ యాటిట్యూడ్ తప్ప కల్చరల్ స్కిజోఫ్రెనియా ఉంది, కానీ కల్చరల్ సెలబ్రేషన్ లేదు అని ఒక బాధ ఉండేది నాకు. ఇప్పుడు ఈయన కవిత్వం, నందకిషోర్ కవిత్వం చూస్తుంటే మాత్రం కల్చరల్గా ఒక పట్టు ఉంది, కల్చరల్గా ఒక సెలబ్రేషన్ ఉంది. రూట్ని పట్టుకుని వేలాడుతూనే తనను తాను విముక్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నందకిషోర్ అనిపిస్తుంది. కవిత్వం మనల్ని అనేక అంశాల వైపు నెట్టివేస్తున్నప్పటికీ కూడా మనల్ని మనం తెలుసుకోవడానికి, నేనంటే ఏంటో అర్థం కావడానికి చేసే పెనుగులాటే కవిత్వం. సెస్లా మిలోజ్ అనే గొప్ప పోలిష్ కవి తను బోధలేర్ గురించి అంటాడు, ఇతను ఎప్పుడు కూడా నిర్ణయాలు అనిర్ణయాల మధ్యలో ఉంటాడు, కానీ ఏకకాలంలో నిర్ణయం వైపు కానీ అనిర్ణయం వైపు ఉండడు. ఎప్పుడు పెండ్యులంలాగా నిర్ణయం నుంచి అనిర్ణయం వైపు పెండ్యులంలా ఊగుతూనే ఉంటాడు కవి అనేవాడు. సో కవి అనేవాడికి పొలారిటీస్ లేవు, కవిత్వానికి పొలారిటీస్ లేవు, ఎక్స్ట్రీమిటీస్ కూడా లేవు. వాడు ఎప్పుడు కూడా సరిహద్దు రేఖ మీద నిలబడి సంఘటనల్ని సమీక్షించిన తర్వాత కవిత్వం రాస్తాడు. వాడు డాక్యుమెంటేషన్ చేస్తాడు.
నిర్ణయాలు మన మీద రుద్దినప్పుడు, సందిగ్ధాలని మన మీద రుద్దినప్పుడు మన కవిత్వాన్ని డాక్యుమెంటేషన్గా ఆ పరిస్థితుల మీద చూపించినప్పుడు చరిత్రను అందులోంచి తవ్వుకుంటారు సమీక్షకులు, పాలిటిక్స్ నడుపుతున్న వాళ్ళు. ఈ పద్ధతిలో కవిత్వాన్ని అనలైజ్ చేస్తుంటే కొత్త తరం మాత్రం ఇంకా ఫాస్ట్గా తెర మీదకి వచ్చి గొప్ప ఎక్స్ప్రెషన్స్తో నిలబడింది. దానికి ఒక ఉదాహరణ నీలాగే ఒకడు ఉండేవాడు. ఇతని కవిత్వాన్ని నేను ప్రింట్లో చూడలేదు, ఫస్ట్ టైం పుస్తక రూపంలోనే చూశాను. నాకు నందకిషోర్ కవిత్వం చదవగానే ఒక స్టాంపేడ్ గుర్తుకొచ్చింది, తొక్కిసలాట గుర్తుకొచ్చింది సడన్గా. ఆ తొక్కిసలాటలో మనం సడన్గా నెట్టివై పడతాము. తొక్కిసలాట కూడా ఒక కుట్రగా మన మీద ఆపాదింపబడినప్పుడు ఆ తొక్కిసలాటలు మరణించడమో, తొక్కిసలాట బయటకు వచ్చి తొక్కిసలాటని చూడటమో జరుగుతుంది. అలాంటి సందర్భంలో కవిత్వం రాశాడు ఈయన. చాలా స్టాంపేడ్ కవిత్వం ఉంది. ఈ స్టాంపేడ్ పోయిటరీలో చాలా రణగుణ ధ్వనులు, చాలా తొక్కిసలాటలు, చాలా ఆలోచనల ధారలన్నీ కూడా కలగాపులం కలిసిపోయి ఇతను పెనుగులాట, తొక్కిసలాట నుంచి బయటపడాలనే ఆరాటం కనిపిస్తుంది. నాకు ఒక రీడర్గా అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మంచి కవిత్వం మంచి రీడర్ కోసం ఆకలితో ఉంటుంది. మంచి కవిత్వం ఎప్పుడు కూడా మంచి పాఠకుడి కోసం ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది. సో అలాగే పాఠకుడు కూడా మంచి కవిత్వాన్ని ఆకలితో ఎదురు చూసే సందర్భం ఉంటుంది. నేను మంచి కవిత్వం కోసం ఆకలితో ఉన్న పాఠకుడిగా నేను అనుకుంటాను. నా ఆకలిని తీర్చడానికి ఈ కవిత్వం బాగా పనికొస్తుంది. నా ఆకలిని తీర్చే సందర్భం కూడా వచ్చింది. కవిత్వం చదివితే నేను నిజంగా నా ఆకలిని నేను ఇది చేసుకున్నాను అనిపిస్తే ఐ హ్యావ్ సెషియేటెడ్ నా ఆకలి దాహాన్ని. ఇందులో అంటే ఎక్కువసేపు యాకుపు అన్నాడు కానీ అందుకని నేను చాలా కొన్ని కవితలు, నాకు నచ్చిన కవితల్ని నేను వాటిని ఎక్స్ప్రెస్ చేసి అది ఎందుకు నచ్చాయో కూడా చెప్తాను. బేసిక్గా ఇతనికి నందకిషోర్ కవిత్వంలో చాలా ఫామ్స్లో అంటే హైకు ఫామ్ ఉంది, అలాగే దీర్ఘ కవిత లక్షణాలతో కూడుకున్న వ్యవహారం ఉంది, అలాగే మెమరీస్ని విజిట్ చేసే లక్షణము ఉంది, అలాగే సోషల్ లైఫ్ని అక్కడక్కడ టచ్ చేయాలనే ఆర్తి ఉంది. అట్ ద సేమ్ టైం తన మొనోలాగ్స్ని ఎట్లా బయటపెట్టాలి అనే ఒక విపరీతమైన వేదన కూడా ఉంది. ఇతని కవిత్వానికి బేస్ ఏంటంటే ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ గురించి కాదు, ఇంటీరియర్స్ గురించి ఎక్కువ మాట్లాడతాడు ఈ కవి. అలాగే పదాల్ని చాలా కొత్త ఎక్స్ప్రెషన్స్తో అమరుస్తూ ఉంటాడు. కవి అనేవాడికి భాష ఎప్పుడు ఛాలెంజింగ్గా నిలబడుతూ ఉంటుంది. కొత్త భాషతో ముందుకు రాని కవి తొందరగానే తెరమరుగవుతాడు. కానీ నందకిషోర్ కవిత్వంలో కొత్త ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, కొత్త భాష ఉంది, కొత్త అనుభవాల తూగు ఉందని నా ఫీలింగు. కొన్ని కవితలు మీకోసం చదివినిపిస్తాను. అందులో నాకు నచ్చినవి 4 మాత్రమే, ఎక్కువ మిమ్మల్ని విసిగించకుండా. ఇతనిలో హైకు లక్షణాలు కొన్ని కవితలు బిగినింగ్లోనే పెట్టాడు. ఆ హైకు లక్షణాలన్నీ మీకు అందరికీ తెలుసు, మీరు హైకు కవితలనే చదువుకున్నారు. వాటిలో ప్రధానంగా అంటే ఒక అవేర్నెస్ తాలూకు లక్షణం ఉంటుంది, ఒక ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే కవిత్వాన్ని ఎక్కడ ముగించాలి, ఎలా ముగించాలి. ఇక్కడ మన ప్రసాద్ ఉన్నాడు, అద్భుతమైన కవి, హైకు కవి ప్రసాద్ కూడా వచ్చాడు. అలాంటి గొప్ప కవులు, హైకు కవిత్వం రాసిన గొప్ప కవులు ఇస్మాయిల్ గారి దగ్గర నుంచి, నాసరెడ్డి దగ్గర నుంచి, ప్రసాద్ దగ్గర నుంచి, అలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా లేకపోయినా ఆ స్థాయిలో కూడా వెళ్ళగలిగే కవిత్వం రాసిన కవితలు ఉన్నాయి. అందులో కార్తీకం లాంటి కవిత, పూల భాష లాంటి కవిత, రహస్యం లాంటి కవిత. అంటే ఈ కవితలన్నింటిలో కూడా నేచర్ తాలూకు ఏవైతే పదబంధాలు ఉన్నాయో వాటిని పట్టుకొని మాట్లాడాడు అతను. పూల భాష, ఈ పూల భాషలో ఏ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, పూల గురించి ప్రత్యేకంగా మనకి కృష్ణశాస్త్రి తలపించిన కృష్ణశాస్త్రి టచ్ చేసిన పూల తాలూకు భాష అంతా కనబడుతుంది. అంటే పూల గురించి మాట్లాడినప్పుడు పూల తాలూకు రహస్యాల గురించి చెప్పాల్సి వస్తుంది కవికి. ఇతను ఆ పూల భాషలో ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. పుప్పొడి రాలక ముందు నిజంగా అపరిచితులం, ఎందుకు పుట్టామో ఎందుకు పూసామో ఎన్నడూ మాట్లాడుకుంది లేదు. మన మాటలతో సీతాకోకలు పాటలు కట్టుకున్నా పక్కనే నువ్వు ఉంటావనే సంగతి తెలియదు. పోనీ అయ్యిందేదో అయ్యింది, వీసే యవ్వనాన్ని 30 రోజులు మన్నిద్దాం, సరేనా? అంటే పువ్వులతో డిస్కోర్స్ చేయటం. ఆ పువ్వులతో డిస్కోర్స్ చేసే సందర్భంలో పువ్వుల తాలూకు భాషతోనే దాంతో మాట్లాడే ప్రయత్నం చేయటం. ఏ వస్తువునైతే మనం ముట్టుకుంటామో ఆ వస్తువు నిర్దేశించిన భాషతోనే కవి డిస్కోర్స్ చేయాలి. ఆ పద్ధతి ఇతను ఈ బిగినింగ్ పోయిటరీలన్నింటిలో, అంటే ఈ హైకు లక్షణాలు ఉన్న ప్రతి కవితలో కూడా ఆ వస్తువు నిర్దేశించిన భాషతో మాత్రమే ఇతను డిస్కోర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి అద్భుతమైన కవులు ఉన్నాయి, కవితలు ఉన్నాయి.
నిన్ను ఇవాళ ఎందుకో ఎవరూ చూడకుండా ఒక్క అణువుని వదలకుండా హత్తుకోవాలనిపిస్తుంది. నీ చేతుల్ని తాకితే తప్ప ఆ మచ్చలు గుర్తుకు రానేలేదు. ఇవన్నీ వింటూ ఉంటే ముద్దు అనే కవితలో ఆ చలంగారి కాన్గా తృణకంకల నాన్న కృష్ణశాస్త్రి నీడల చాటుకు వెళ్ళి కవిత్వం చెప్పే వ్యవహారం కానీ వజీర్ సాహసి సృజించిన కవితలన్నీ గుర్తుకొచ్చిన సందర్భం ముద్దు అనే కవితలో. అందులో అంటాడు, నువ్వు హత్తుకున్న ప్రతిసారి ఇప్పటి నేను ఎప్పటి మనలోనో కలిసిపోతాను. నిన్ను మరింతగా దాచేసుకుంటూ నన్ను మరింతగా వదిలేసుకుంటూ. అంటే ఎదుటివాడికి కావాలనుకున్నప్పుడల్లా మనల్ని మనం ఎంత వదులుకోవాలో, మనల్ని మనం ఎంత నిర్మూలన చేసుకోవాలో, మనల్ని మనం ఎంత టోటల్గా రెక్టిఫై చేసుకోవాలనే విషయాన్ని ముద్దు అనే కవితలో చెప్తాడు. ఇది చాలా గొప్ప ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. అలాగే మెమరీ గురించి ఇతనిలో గొప్ప విషయం నాకంటే పాఠకుడిగా నాకు అనిపించింది ఏంటంటే, తను ఒక పురుష దేహంలో ఉన్న స్త్రీలాగా అతను ప్రతి వస్తువును తాకాలని ప్రయత్నం చేస్తాడు అని. హీఈస్ ఇంటర్నల్లీ ఆ ఉమెన్కి ఉండే సెన్సిబిలిటీస్తో స్త్రీకి ఉండే గొప్ప లక్షణాలు, అంటే స్త్రీత్వంలో ఉండే గొప్ప లక్షణాలు కవిత్వాన్ని కనుక అబ్బితే అంతకంటే సెన్సిటైజ్ కవి కాలేడిగ్గా. చిన్నపిల్లలతో ఎప్పుడైతే తన కవిత్వాన్ని ఇనాగ్రేట్ చేయించాడో అప్పుడే అర్థమైంది ఏ స్థాయిలో ఈ కవి ఉన్నాడో. ఇతను తన ఆపరేషనల్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అంత గొప్ప సెన్సిటైజ్డ్ పోయేట్ ఇతను. అంటే ఇందులో మరుపు అనే కవితలో, ఒకానొక అకాలంలో పసితన పడుగుల్ని చెరిపి అలలుగా నెమ్మదిగా ఎడారిలా ఎండిపోతూ దాహాన్ని కూడా తీర్చలేని శాపంతో చెలిమ తవ్విన చేతుల నిండా ఇసుకరాతులు మోసుకొచ్చాం మనం. గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. బేసిక్గా ఏ కవైనా సరే, ఇప్పుడు రాస్తున్న ఏ కవులు, పాత తరంలోని కవులు, అంతకంటే కొంచెం సీనియర్ కవులు ఎవరైనా కూడా ఎక్స్టీరియర్స్ అంటే మనకు వెలుపల ఉన్న ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ లోపల ఉన్న ప్రపంచాన్ని సర్దుకుంటూ చెప్పేదే కవిత్వం. అలాంటి కవిత్వం ఇతను రాశాడు. గమనం అనే మంచి పోయం ఉన్నందు. అంటే చాలా వరకు తన అంతఃస్థలాన్ని కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో రాసిన పోయం ఇది. కళ్ళకి తెలియని కాంతి భాషతో, కాళ్ళకి తెలియని స్పర్శ భాషతో ఇద్దరు నిశ్శబ్దంగా మాట్లాడుతూ మర్చిపోయినప్పుడు, మాట్లాడి కరిగిపోయినప్పుడు. గొప్పలైన ఎక్స్ప్రెషన్, ఎక్సలెంట్గా ఉంటుంది. చీకటి మైదానాల్లో ఇద్దరం హాయిగా ఆడుతూ అలిసిపోతూ ఆడుతూ అంతమైపోతాం. ఇతను గొప్ప ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే డిజపియరెన్సెస్ గురించి. మెలార్మే డిజపియరెన్సెస్ గురించి చాలా గొప్పగా చెప్తాడు. అపియరెన్సెస్ కాదు కవి డీల్ చేయాల్సింది డిజపియరెన్సెస్ గురించి అని. అపియరెన్సెస్ అని, అందుకే యాబ్సెన్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద పోయిటరీ. అంటే పదాల మధ్యన ఏదైతే ఖాళీ స్థలాలు ఉంటాయో ఆ ఖాళీ స్థలాన్ని కవి తన చిరునామాగా వదులుతాడు. యాబ్సెన్సెస్ గురించి మాట్లాడతాడు. యాబ్సెన్సెస్ గురించి మాట్లాడేదే, డీల్ చేసేదే కవిత్వం. ఈ యాబ్సెన్సెస్ గురించి ఇతను చాలా అద్భుతంగా మాట్లాడుతున్న సందర్భం. మంచి కవిత్వం రాశాడు, ఈ యాబ్సెన్స్ గురించి డీల్ చేశాడు. ఒక కవిత చూడండి, స్థానచలనం అనే కవితలో పాట కవిత్వానికి ఎంత ఆధారమైందో చెప్తాడు. పాట లేకుండా కవిత్వం లేదని అంటాడు. పగటికి రాత్రికి తేడా ఉండదు, చీకటి గట్టిగా విసిరివేయబడుతుంది, ఉక్కపోతే ఎక్కువ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, వెన్నెలకి అసలు దయ ఉండదు. ఇలా చెప్తూ ఏకాంతంగా ఒంటరిగా ఏడ్చే లోపే ఎక్కడి నుండో ఒక పాట త్వరగా రమ్మంటూ పిలుపునిస్తుంది. బతకడం కొంచెం నేర్వం ఉంటుంది, ఎడబాటు కోర్చి ఎదురెగుకుంటూ ఎటో ఓ దిక్కుకి ఎగరమంటుంది. పాట కవులకి ఇంత ఆధారభూతమైన, జీవభూతమైన విషయము ఈ అద్భుతమైన పోయంలో చెప్తాడు అతను. అంటే మన అన్ని ఫ్రీడమ్స్కి, అన్ని యాంటిసిపేషన్స్కి, అన్ని దిగుళ్ళకి కూడా పాట ఒక మలాములాగా, పూతలాగా మనకి పూసివేయబడ్డ తర్వాత మన కవిత్వానికి గొప్ప ఎనర్జీ వస్తుందంటాడు. పాట తాలూకు జీవలక్షణం కవిత్వంలో అంతర్భాగమే ఉండాలని కోరుకుంటాడు. ఇది చాలా గొప్ప ఎక్స్ప్రెషన్లో విషయం. హెలెన్ సుజు అనే ఒక గొప్ప అనలిస్ట్, ఆవిడ మంచి అద్భుతమైన లిటరీ క్రిటిక్. ఆమె అంటుంది, కవిత్వంలో ఎప్పుడైతే అంటే డౌన్వర్డ్స్ ప్రయాణం చేస్తాడో కవి, ఆ డౌన్వర్డ్స్ కూడా అంటే అధోముఖంగా ఉంటూనే ఎక్కడం అనమాట. అంటే కిందికి దిగడం చాలా కష్టతరమైన విషయం. ఎక్కడం చాలా ఈజీ, కిందికి దిగేప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. కవి అన్నవాడు కిందికి దిగుతున్న కొద్దీ వాడికి సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి.
అంధకారం పెరుగుతూ ఉంటుంది, లోతు పెరుగుతూ ఉంటుంది, వాక్యాలు అందుబాటులో ఉండవు. ఏ కవి అయితే లోతుకు దిగడంలో నేర్పు వహిస్తాడో వాడు గొప్ప పట్టు సాధిస్తాడు అని అంటుంది. దానికి చాలా గొప్ప గొప్ప రచయితల, అంటే ఆవిడ కాఫ్కా నుంచి దాస్తోవెస్కీ దగ్గర నుంచి చాలా గొప్ప బోధలైన దగ్గర నుంచి అందరు వివరణ ఇస్తూ ఆ ప్యారడైస్ డౌన్ బిలో అంటుంది దాన్ని. అంటే లోపల దిగుతున్న కొద్దీ నరకం ఉండదు, కవికి స్వర్గం ఎదురవుతూ ఉంటుంది. అంటే లోపలికి ఎగబాగుతున్న కొద్దీ దొరికే సంపద రూపం అంతా దుఃఖశ్రమంగానే ఉన్నప్పటికీ అది ఒక స్వర్గతుల్యంగా ఉంటుంది కవికి అంటుంది. అలాంటి గొప్ప కవిత దుఃఖగీతి. ఆ దుఃఖగీతి గురించి చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఈయన. లాస్ట్కి దుఃఖం గురించి, దాని ఎలిగైజేషన్, దుఃఖాన్ని సెలబ్రేట్ చేయడం గురించి. కవి దుఃఖాన్ని చూసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. కవి దుఃఖాన్ని సెలబ్రేట్ చేస్తాడు. కవి దుఃఖాన్ని ఫిజికల్గా చూడడు. కవి దుఃఖాన్ని ఒక స్పిరిచువల్ సెలబ్రేషన్గా చూస్తాడు. అది మాత్రం జీవహేతువులా ఉంటుంది కవిత్వం రాయటానికి. దుఃఖం గురించి కొత్తగా చెప్పేదేముంది? ఒక ఇరుసు, అక్షరాల్ని పిండే ధాతువు, మన అస్తిత్వాలకు నాటు, ఇది ఉంటేనే కదా కవిత్వం అని అంటుంది ఆవిడ. అలాంటి గొప్ప కవిత ఈ దుఃఖగీతి. దుఃఖానికి భేదం లేదు, చీకటి వీధుల్లో నిన్ను నగ్నంగా పరిగెత్తిస్తుంది. దుఃఖానికి కోపం లేదు, చీకటి దారుల్లో నిన్ను నగ్నంగా హత్తుకుంటుంది. దుఃఖానికి గమ్యం లేదు, చీకటి ప్రదేశాలను నిన్ను నగ్నంగా మలుపుకుంటుంది. దూరమైతే మిగిలిపోతుంది, భారమైతే మిగిలిపోతుంది. నీలో దుఃఖమంతా తేలిక పడుతుంది అనుకోను. దుఃఖం నీ కన్రెప్పలపై వెచ్చనైన కన్నీటి భాష. దుఃఖం అంటే కవికి ఎందుకు అంత ప్రేమ? దుఃఖం అంటే దాన్ని కాంక్షించడం కోసమా? అనివార్యంగా దుఃఖం కవిని వరిస్తుంది. కవి వెతికి పట్టుకోడు. ఎవడు కవిత్వం రాస్తాడో దుఃఖం వాడిని అలుముకుంటుంది. అది దుఃఖం తాలూకు చాయిస్, కవి తాలూకు చాయిస్ కాదు. కవి కావాలని దుఃఖాన్ని చాయిస్గా తీసుకోడు, దుఃఖమే వాడిని ఎన్నుకుంటుంది. దుఃఖం ఎవరినైతే ఎన్నుకుంటుందో వాడు గొప్ప కవిత్వం రాస్తాడు. దాని ఉదాహరణలు మన తెలుగు సాహిత్య స్రవంతుల్లో ఎక్కడెక్కడి నుంచో అద్భుతమైన గొప్ప కవులు ఉన్నారు. అందరూ అద్భుతమైన నివాళులు. అలాంటి వాళ్ళకి ఈ దుఃఖ కవిత అనేది ఇంత వాళ్ళని తలుచుకోవడానికి పనికొచ్చే కవిత. ఇది అంత గొప్పగా రాసిన కవిత. సారీ ఫ్రెండ్స్, ఇంకో 5 నిమిషాలు మాట్లాడాను. అంటే బేసిక్గా కవిత్వం అనేది నోన్ రియాలిటీస్ నుంచి అన్నోన్ రియాలిటీస్ వైపు సాగడం అని పాఠకుడిగా నాకు అర్థమైంది.